జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ భేటీ ముగిసింది। ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు। వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు। జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంచుతున్నామని తెలిపారు। దీనివల్ల 66 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు। ఇక జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు। అలాగే జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు। 4వ కార్యక్రమం కింద వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కొనసాగుతుందని సీఎం జగన్ కలెక్టర్లకు వివరించారు। ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు। కాబట్టి ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు। ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం। రవీందర్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది। ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావన చేశారు। ప్రధానంగా వచ్చే నెలలో 4 ప్రధానమైనటువంటి పథకాల సంబంధించి అమలు చేసే కార్యక్రమాలను కలెక్టర్ల మీద బాధ్యత పెట్టారు ముఖ్యమంత్రి। ఎందుకంటే అత్యంత ప్రధానమైన కార్యక్రమాలు కావడం, అందున ముఖ్యమంత్రి గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఫుల్ఫిల్ చేసే కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి పథకాల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ కార్యక్రమాలను అమలు చేయాలంటే కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లకు చాలా స్పష్టంగా చెప్పారు। ప్రధానంగా రేపు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహించాలి, పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి చెప్పడం జరిగింది। ఎందుకంటే గతంలోనే ఆయన చెప్పారు, పెన్షన్లను 2000 నుంచి 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతానంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా పెంచుకుంటూ వచ్చారు। ఇప్పుడు చివరిసారిగా 3000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు। కాబట్టి ఇది రేపు 1వ తారీఖు నుంచి ప్రారంభంగా అవుతుంది। 3వ తారీఖున ఖచ్చితంగా ముఖ్యమంత్రి నేరుగా కాకినాడలో జరగబోతున్నటువంటి సభలో కూడా పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరుగా పోతున్నారు। ఇక ఆ తర్వాత 19వ తారీఖున అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరగబోతుంది। కాబట్టి ప్రతి సచివాలయం పరిధి నుంచి కూడా ఖచ్చితంగా 5గురికి తగ్గకుండా అందరినీ కూడా విజయవాడ తరలించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు। ఎందుకంటే ఇది ఒక సామాజిక న్యాయానికి ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ సామాజిక న్యాయం అనేది అందరికీ తెలిసేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కలెక్టర్లను ఆదేశించిన పరిస్థితి। ఇక ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఆసరా పథకం కింద ఏదైతే మహిళలకు అందిస్తున్నటువంటి అమౌంట్ ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా వచ్చే నెలలో అంటే జనవరిలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు। జనవరి 18 నుంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు। ఇవి కాకుండా మధ్యలో మరొక ప్రోగ్రాం కూడా, ఎందుకంటే గడిచిన 6 నెలలుగా ఏదైనా పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా లబ్ధి పొందలేకపోయినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఆ పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ ను వారి ఖాతాలో వేసే కార్యక్రమాన్ని కూడా క్యాంప్ కార్యాలయాన్ని నిర్వహించే విధంగా కూడా ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది। తర్వాత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ భేటీ ముగిసింది। ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు। వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు। జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంచుతున్నామని తెలిపారు। దీనివల్ల 66 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు। ఇక జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు। అలాగే జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు। 4వ కార్యక్రమం కింద వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కొనసాగుతుందని సీఎం జగన్ కలెక్టర్లకు వివరించారు।